Welcome back again. This is Vidya. You watch V the YouTube channel. గైస్ ఈరోజు ఇంకొక లేటెస్ట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసే ఎక్సలెంట్ కంపెనీని గురించి అయితే చెప్పబోతున్నాను. కంపెనీ తీసుకుంటే మనకి న్యూమరేటర్ అనమాట. ఓకే, డేటా అనలిటిక్స్ బేస్ చేసుకుని వర్క్ చేసే కంపెనీ గైస్. ఇది మాత్రం ఇన్సైట్స్ అవి కూడా డెవలప్ చేసి డెఫినెట్లీ క్లయింట్స్కి వీళ్ళైతే సపోర్ట్ చేస్తారన్నమాట. యూకే యూఎస్ ఇండియాలో అయితే ఒక పర్టికులర్ కంపెనీ అయితే ఉంది. సో మంచి అప్డేట్ అయితే వచ్చింది. అసలు ఏ రోల్కి జాబ్ అప్డేట్ అయితే వచ్చింది, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్స్ ఏమి అడిగారు, సో అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నా యొక్క స్క్రీన్ మీద చూసండి గైస్. ఇంకో విషయం ఏంటంటే తప్పకుండా మీకు జాబ్ రికమెండేట్ కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు గైస్. ముందుగానే చెప్తున్నాను. లెట్స్ స్టార్ట్. గ్రేట్ గైస్, ఇక్కడ చూడండి మనకి న్యూమరేటర్ కంపెనీ సింగిల్ డేటా సోర్స్ ఇన్ఫైనైట్ కస్టమర్ ఇన్సైట్స్ అనేది ఇచ్చారు. సో కస్టమర్ యొక్క ఇన్సైట్స్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తారు, డేటా మీద వర్క్ చేస్తారని క్లియర్గా తెలుస్తుంది. అన్లాక్ ద డీపెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ కన్జ్యూమర్. సో అండర్స్టాండ్, ఇంటరాక్ట్, మెజర్, కనెక్ట్. సో కంపెనీ గురించి తప్పకుండా తెలుసుకోవాలి గైస్. ఎప్పుడు కూడా కంపెనీకి అప్లై చేసే ముందు ఆ కంపెనీ ఏంటి, వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, అన్నీ కూడా మనకు తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ ఉంది, అసలు ఏమేం చేస్తారనేసి. సో ఈ యొక్క కంపెనీ నుంచి వచ్చిన జాబ్ అప్డేట్ చూడండి మనకి. చూడండి ఒకసారి, డేటా సైంటిస్ట్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది గైస్. ఓకే, డేటా సైంటిస్ట్ అంటే మనకి ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. రిమోట్ ఆప్షన్, ఇండియాకి సంబంధించిన జాబే. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కేటగిరీలోకి ఫుల్ టైమ్ జాబ్ అప్డేట్ మనకైతే వచ్చిందన్నమాట. ఓకే, సో చాలా మంచి అప్డేట్ గైస్. మీకు ఏమైనా ఎంప్లాయీ రెఫరల్ ఉంటే ఎంప్లాయీ రెఫరల్ ఎలా తీసుకోవచ్చు, మీకు ఏమైనా న్యూమరేటర్లో తెలియదు, లేకపోతే మీరు లింక్డ్ఇన్లో కూడా సో మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు బ్రో నేను డైరెక్ట్గా అప్లై చేసుకుందాం అంటే ఎస్ అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే డైరెక్ట్ అప్లై కూడా వాళ్ళైతే ఇచ్చారు. ఓకే, సో వీఆర్ చెప్పాలంటే అట్ ఏ న్యూమరేటర్ వీ బిలీవ్ టుమారో సక్సెస్ స్టార్ట్స్ విత్ టుడేస్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అని ఇచ్చారు. మేజర్గా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ చూద్దాం. చూడండి, వర్క్ విత్ డైవర్స్ డేటా సెట్స్. మనం డేటా సెట్స్తో మనం అయితే వర్క్ చేస్తాం, డేటాని క్లీన్ చేస్తాం, మ్యానిపులేట్ చేస్తాం, అనలైజ్ చేస్తాం అనేసి ఇక్కడ ఇచ్చారు. సో మనం డెఫినెట్ టూల్స్ యూస్ చేస్తాం. ఆర్ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే పైథాన్ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే ఎస్క్యూఎల్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క పర్టికులర్ జాబ్కి ట్రై చేయండి. తప్పకుండా మంచి అప్డేట్ గైస్. మీకు కనుక స్కిల్ సెట్ లేకపోతే మీరు ఓడిన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ కోర్సు, సో ఎలా అయితే రెడ్ హ్యాట్లో బిజినెస్ ఆపరేషన్ అనలిస్ట్గా జాబ్ పడిందో అలాంటి జాబ్ని మీరు క్రాక్ చేయాలంటే మీరు ఇలాంటి స్కిల్ సెట్ అయితే తప్పకుండా నేర్చుకోవాలి. దానికోసం బెస్ట్ ప్లాట్ఫామ్ ఇదే అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వీళ్ళైతే ఎంకరేజ్ చేస్తారు. 31st మే ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది, మీకు చెక్ చేసుకోవచ్చు. లైవ్లోనే మనకైతే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళది డెడికేటెడ్ జాబ్ పోర్టల్ అయితే ఉంది. అరౌండ్ 500+ కంపెనీస్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. ఈ కంపెనీస్ నుంచి వచ్చిన జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వాళ్ళకి ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తారన్నమాట. సో ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకుని జాబ్స్ కొట్టచ్చు. అండ్ మన సబ్స్క్రైబ్ చాలామంది ఈ యొక్క ట్రైనింగ్ తీసుకుని జాబ్స్ అయితే కొట్టారు. అది మాత్రం మీరు కూడా చాలాసార్లు చూస్తుంటారు కదా. వాళ్ళతో మేము ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కూడా మేమైతే ప్లాన్ చేసి చూపించాను. సో వీళ్ళు 360 degrees లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే ఒక న్యూ అప్రోచ్ అయితే తీసుకొచ్చారన్నమాట. లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, లైవ్లోనే డౌట్ క్లారిఫికేషన్ అయితే అయిపోతుంది. 10+ ప్రాజెక్ట్స్ ఉంటాయి, 230+ అసైన్మెంట్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో దాంతోపాటుగా రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ మీద వీళ్ళైతే క్లాసెస్ తీసుకుంటారు. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకుంటారు. అండ్ మనకు 500+ కంపెనీస్ తోటి వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. ఎవ్రీ మంత్ మనకి జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ గైస్. ఓకే, ఇక్కడ ఇంకెలా చెక్ చేసుకుంటే చాలామంది సెలెక్ట్ అయ్యారని చెప్పాను కదా, వాళ్ళకి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నీట్గా డిస్ప్లే చేస్తారు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా వీళ్ళు డిస్ప్లే చేశారు. ఏవేం నేర్పిస్తారు మనం ఇక్కడ చెక్ చేస్తే ఎస్క్యూఎల్, పైథాన్, మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఇంజనీరింగ్ మెయిన్ ప్రాజెక్ట్ అండ్ పవర్ బిఐ సర్టిఫికేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది దీంట్లో. దట్ మీన్స్ PL 300 ఎగ్జామినేషన్ అయితే 100% మీరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. సో పవర్ బిఐ డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ నుంచి మీరైతే పవర్ బిఐ సర్టిఫికేషన్ అయితే పొందొచ్చు అనమాట. ఇది డేటా విజువలైజేషన్ టూల్ యొక్క సర్టిఫికేషన్. మంచి అప్డేట్ ఇది మాత్రం. స్టాటిస్టిక్స్ నేర్పిస్తారు, అడ్వాన్స్ ఎక్సెల్, ఈడిఏ, పైస్పార్క్, ఆర్ ప్రోగ్రామింగ్, గెజోర్, స్నోఫ్లేక్స్, ట్యాబ్లు కూడా మనకైతే నేర్పిస్తారు. దాంతోపాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా వీళ్ళైతే క్లాసెస్ అయితే తీసుకుంటారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేయండి. వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. మీకు నచ్చిన అన్ని డౌట్స్ అడగండి. మీకు నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కూడా న్యూమరేటర్ గురించి మనం చూస్తే ఇక్కడ ఇచ్చారు. అప్లై రేంజ్ ఆఫ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్, డిఫరెంట్ స్టాటిస్టికల్ టెక్నిక్స్, మోడలింగ్ ప్రాసెస్ యూజ్ చేసి ఆ డేటాని మొత్తం చెప్పాలంటే ఆప్టిమైజ్ చేస్తాం, అనలైజ్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. డెవలప్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఆల్ అవర్ అనలిటిక్ సొల్యూషన్స్, అండర్స్టాండ్ దేర్ టెక్నికల్ ఎంటోడెక్సిస్ అంటున్నారు అనమాట. సో చాలా మంచి అప్డేట్ ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. యూనివర్సిటీ డిగ్రీని మ్యాథమెటికల్, సైంటిఫిక్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్ అనేసి ఇచ్చారు. సింపుల్గా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ బ్రహ్మాండంగా అయితే ట్రై చేయొచ్చు. ప్రొఫెషన్సీ మీకు ఆర్ కానీ గిట్ మీకు ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ SAS, SQL, పైథాన్, షైనీ మీద ఏమైనా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సెలక్షన్ అని చెప్తున్నారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ అని చెప్తున్నారు గైస్. ఓకే, అప్లై మీకు ఇచ్చేద్దాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పేజ్లోకి అయితే డేట్ అయితే అవుతుంది. బిగిన్ ద సబ్మిషన్ ప్రాసెస్ అనేసి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఇచ్చేసి ఫాస్ట్గా డీటెయిల్స్ అని ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.